ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట, రోమపత్రిక 11వ అధ్యాయము 33వ వచనము. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. దేవుడు ఈ సమస్త సృష్టిని ఎంతో అద్భుతముగాను అందముగాను సృష్టించాడు. కేవలం ఈ సృష్టిని ఆయన అద్భుతంగాను అందముగాను మాత్రమే కాకుండా ప్రతి దానిని కూడా నిర్దిష్ట పరిమితులలోనూ పరిమాణములలోనూ ఆయన సృష్టించాడు. ఉదాహరణకి మనం నివసిస్తున్నటువంటి ఈ భూగ్రహాన్ని తీసుకుంటే భూమిని సూర్యుని నుండి వచ్చే వేడి కాంతి ద్వారా ప్రయోజనం పొందేలాగున సూర్యుని నుండి చాలా ఖచ్చితమైన దూరంలో ఉండేటట్లుగా వాటిని నిర్దేశించినట్లుగా శాస్త్రవేత్తలు గ్రహించారు. ఒకవేళ భూమి కనుక సూర్యుని నుండి కొంచెం దూరంగా వెళ్ళిన భూమి మీద ఉన్నటువంటి నీరంతా కూడా గడ్డగట్టుకుపోతుందని తెలియజేశారు. ఒకవేళ భూమి కనుక కొంచెం సమీపంగా వెళ్ళిన భూమి మీద ఉన్నటువంటి నీరంతా కూడా పూర్తిగా ఆవిరైపోతుందని వారు కనుగొన్నారు. రోమపత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు అని తెలియచేస్తున్నాడు. ఎంత ఖచ్చితంగా ప్రతిదానిని దేవుడు నిర్మించి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో, ఎంత ఖచ్చితమైనటువంటి పరిమితులలోనూ పరిమాణములలోనూ ప్రమాణములలోనూ సమస్తాన్ని కూడా నిర్మించినటువంటి దేవుని హస్తములలో మనం ఉన్నాం. మన కుటుంబాలు ఉన్నాయి. ఆయన మన విషయంలో కూడా ఆయన చేసేటటువంటి ప్రతిదానికి, ఆయన అనుమతించేటటువంటి ప్రతిదానికి ఆయనకు ఖచ్చితమైనటువంటి ప్రణాళికలు ఉద్దేశాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ సత్యాన్ని ఎరిగి మన విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుదాం. జ్ఞాపకం చేసుకో, ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యములు గంభీరమైనటువంటివి, ఆయన మార్గములు అగమ్యములు. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని, విశ్వాసంలో స్థిరపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.